హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శాంటి మేస్త్రిని. ఫ్రెండ్స్, మనం చింతలపూడి లైన్లో అంటే ఏలూరు నుంచి చింతలపూడి వెళ్ళే లైన్లో రామచంద్రపురం నుంచి బాపజూడు అనే ఒక విలేజ్లో అయితే వర్క్ చేసాం అనమాట. మీరు చూస్తుంది రామాలయం అనమాట. ఆ రామాలయం దగ్గర ఈ బిల్డింగ్ అండి. ఈ బిల్డింగ్లో అనేది మనం లేటెస్ట్ వర్షన్ అనేది శానిటరీ ప్లంబింగ్ చేయడం జరిగింది. తక్కువ ఫిట్టింగ్స్తో, అలాగే తక్కువ మనకి వెయిట్ అనే మనం కాంక్రీట్ బిట్స్ కానీ అన్నీ వేస్తాం కదా బాత్రూంలో, అవేమీ లేకుండా లేటెస్ట్గా అయితే చేయడం జరిగింది. సో ఎలా చేసాం, ఏం చేసాం అన్నీ కూడా మీకు అసలు ఏం ఎక్విప్మెంట్ వాడాం దీంట్లో, అలాగే హోల్స్ కూడా మనం ఈ మిషన్తో కాకుండా చిప్ మిషన్తో కాకుండా కోర్ కటింగ్ మిషన్ అయితే వాడాం. మనం కోర్ అన్బాక్సింగ్ అయితే మిషన్ అయితే చేసాం కదా, ఆ మిషన్ అనేది ఫస్ట్ దీంట్లోనే వాడాం అనమాట. అలాగే అన్బాక్సింగ్ చేసిన వీడియో కూడా ఈ బిల్డింగ్ లో చేసాం మనం. ఓకే ఫ్రెండ్స్, మన ఆశయం వీడియోకి అయితే వెళ్ళిపోదాం. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఇది ఆల్రెడీ కింద బాత్రూమ్ ఉందండి, గ్రౌండ్ ఫ్లోర్ లో ఆల్రెడీ చేసిందే. దానిపైన 5 స్టైర్ వేసారనమాట. చూసారు కదా, మనం ఈ కోర్ హోల్స్ వేసి తక్కువ ఫిట్టింగ్స్తో మనం కింద అంటే వీరు బాత్రూంలో సీలింగ్ చేయించుకుంటారు. తర్వాత అలాగే ఫిట్టింగ్స్ అన్ని కూడా కింద ఇస్తారు అనమాట. అలాగే నాన్ డ్రాప్, క్లీనింగ్ పైపు, రెండున్నరకి ఇది వేస్ట్ వాటర్ అనమాట. అలాగే ఫస్ట్ మీరు చూస్తుంది వచ్చి టైల్స్ సంబంధించిన పైప్ అనమాట. సేమ్ మనకు షూట్ అయితే తర్వాత వీళ్ళు షూట్ సరిపడగా ఈ వర్క్ అయితే చేయడం జరిగింది. అలాగే తర్వాత మనకి చూసారు, దీని అలా చేయడం వల్ల ఏమిటంటే మనకి ఈ కాంక్రీట్ బెడ్లు వేయడం వల్ల లీకేజ్ అయితే దాన్ని ఏం చేయడం పలవటం పెద్ద పని కింద మారిపోయింది అనమాట. అందువల్ల మనం ఏం చేస్తున్నామంటే ఈ ఫిట్టింగ్స్ అనేది స్లాబ్ కింద ఇచ్చి చేయడం వల్ల మనకి లీకేజ్ ప్రాబ్లమ్స్ చాలా తగ్గుతాయి అనమాట. అలాగే రెయిన్ వాటర్ కూడా మనం ఈ స్లాబ్ కింద మామూలుగా మీరు చూసే ఉంటారు. సో ఇక్కడ మన పాత్ అనమాట. ఈ లీకేజ్ అన్ని కూడా మనం ఆఫ్ చేస్తాం అనమాట. మన డోర్టీలు ఇస్తాం కదా, ఆ డోర్టీలోంచి మనం చేయబెట్టి ఆ జాయింట్ అన్ని క్లీన్ చేయడం అయితే జరిగింది. క్లీన్ చేసి లోన్ అయితే మనం ఈ గమ్ అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట, సిపిసి గమ్ని. దానివల్ల మనం అక్కడ స్టాప్ చేసాం. అలాగే మన కొత్త లైన్ చూసారు కదా, స్లాబ్ కింద ఇచ్చామని చెప్తున్నాం కదా మనం. ఈ 2.5 లైన్లకి అలాగే మనకి ఇది వాష్ మన పాత గ్రౌండ్ వర్క్ చేసినప్పుడు అన్నీ కూడా రెడీగా ఇస్తారన్నమాట, కింద కుట్టుకునే పని లేకుండా. ఇది మేము ఎందుకు చేసామంటే కొట్టాల్సి వచ్చిందంటే అది మనకి ప్లాస్టింగ్ అంటే ఫ్లోరింగ్ చేసినప్పుడు కప్పు పడిపోయింది. దానివల్ల మనం కొట్టేటప్పటికి అది కింద ఆల్రెడీగా ఉందన్నమాట, డమ్మీ వేసి. మొత్తం అన్నీ కూడా ఆల్రెడీ కింద ఎక్కడ కూడా కొట్టాల్సిన అవసరం అయితే రాలేదు. చేసి ఉన్నదాన్ని మనం డమ్మీలు తీసి పైకి నడిపించాం అనమాట. ఇది వచ్చి టైట్ పైప్, మీరు లోన్ చూసారు కదా. సో సైడ్ అయితే మనం ఈ గ్యాస్ పైప్ లైన్ కోసం, అలాగే ఫస్ట్ సెకండ్లో కూడా ఒక బాత్రూమ్ వచ్చింది లైన్లో. ఆ సెకండ్ బాత్రూమ్ సంబంధించిన కూడా మనం ఈ లైన్ కలపడం జరిగింది అనమాట. సో ఫస్ట్ ఫ్లోర్ నుంచి రెయిన్ వాటర్ మీకు చూపిస్తున్నాను. సో ఇది ఈశాన్య మూల పాయింట్ ఇచ్చాం అనమాట. ఈశాన్య మూల పాయింట్ ఇస్తే మీకు తెలియదు కదా, మీకు ఐడియా ఉంటుంది. తూర్పు నుంచి తూర్పుకి వాళ్తుంది, అలాగే ఉత్తరం నుంచి ఉత్తరం వాళ్తుంది సందు. అదే మనకి బిల్డింగ్ పక్కన ఇస్తాం అనుకోండి, ఇక్కడ 45 పడింది రెయిన్ వాటర్ సైడ్కి పడకుండా. దానికి కారణం ఏంటంటే టాప్ మేస్ గారు ఇటు రాళ్ళు పెట్టడం జరిగిందనమాట. దాన్ని తీసేయాలండి, ఇప్పుడు కూడా వదలకూడదు. లీక్ అవ్వట్లేదు కదా అని వదలకూడదు, ఫ్యూచర్లో లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే దాన్ని తీసేసి మనం చేసామన్నమాట. సో ఇక్కడ చూసారు కదా, హ్యాండ్ వాష్కి చిన్న కోర్బిట్ అయితే వాడాం. ఇక్కడ మనం ఏం చేసామంటే ఫస్ట్ మనం వాష్ బేసిన్ పాయింట్లు, అలాగే వాషింగ్ మిషన్ పాయింట్లు ఇవన్నీ కూడా చేయడం జరిగిందనమాట. ఈ కింద వాష్ ఏరియా అనేది కూడా కింద ఇస్తాం అనమాట. గట్టు పని లేదు. పైన ఈ స్లాబ్ బద్దలాగింది, అలాగే స్లాబ్ ఒక రంగం చిక్కి అంగుళన్నర పైపు అయితే యూజ్ చేసాం అనమాట. ఇక్కడ చూడండి, మనం ఈ కోర్ హోల్స్ అయితే ప్యాక్ చేసిన తర్వాత పావు గంటకి మొత్తం ఫుల్గా వర్షం వచ్చి మొత్తం బిల్డింగ్ అంతా నీరు అనమాట. వానగా చాలా టెన్షన్ ఉంటారు. మేమైతే ఊరు వెళ్ళిపోయాం, అంటే పని చేసి వెళ్ళిపోయాం సాయంత్రం పూట. తర్వాత వాళ్ళు చూస్తే వాళ్ళు తెలియదు అనమాట పాపం. మనం కెమికల్స్ వేసి ప్యాక్ చేసాం. ఎలా ప్యాక్ చేసాం కూడా మీకు ఈ వీడియోని చూపిస్తాను. సో చూడండి, అలా నీరు స్టాక్ అయిపోయినా కానీ కింద మనకి ఏమీ ఎక్కడ కూడా చుక్క చిన్న తడి కూడా లేదనమాట. వాళ్ళైతే ఆశ్చర్యపోయారు వాండగరాలు. అంటే పాపం వాళ్ళకి తెలియదులేండి, ఈ కెమికల్ వాడితే ఇలా జరుగుతుందని కూడా తెలియదు వాళ్ళకి. మనకు ఐడియా ఉంది కదా. సో కెమికల్ ప్యాక్ చేయాలంటే చూడండి, మన కోర్ హోల్స్లో శానిటరీ చుట్టూరు సమానంగా గ్యాప్ ఉండాలన్నమాట. ఒకవేళ ఆ గ్యాప్ రాకపోతే మనం చిన్న 6 ముక్కలు కానీ 6 రాడ్లు కానీ పెట్టుకోవచ్చు. అలా చేసిన తర్వాత మనం ఇక్కడ ఇన్నర్ ప్లగ్ లేదా ఇంటో ప్లగ్ అంటాం అనమాట. అంటే ఒక ఒండ్రలాగా ఉంటుంది. మనకి ఇంచుమించు మన చేతిలో కొంచెం నీళ్లు అది కలిపితే ఆ పౌడర్ అంటే సిమెంట్ లాగే ఉంటుంది. ఆ కలిపి మన చేతిలో పెట్టుకుంటే 1 నుంచి 100 అంకెలు లొక్క పెట్టే లోపు అది గడ్డ కట్టేస్తుంది అనమాట. అందుకని కింద మనం ఈ పైపు కోర్ హోల్స్ మనం ప్యాక్ చేసాం కదా, దానికి అలాగే చిన్న ఏ బిజ్జానికి ఆ బిజ్జం కలుపుకోవాలి దాన్ని, ఆ మీటర్లు అనేది. ఎందుకంటే ఒకసారి మనం ఈ సున్నంలాగా ఒంటరిలా కలిపితే సెట్ అయిపోద్ది అనమాట. మహా అయితే 1 నిమిషమే దాని టైం అనమాట. ఆ టైంలో మనం చేసేసి నీట్గా మనం శుభ్రంగా పైపులో తుడిసేసి బ్రష్ అయితే యాడ్ చేస్తే నీట్గా వచ్చేస్తుంది. ఒక్క పావు గంట ఆగి మనం బిజ్జం అయితే ఫిల్ చేసుకోవచ్చు అనమాట.
సో కెమికల్ ప్యాకింగ్ చేయాలంటే ఫస్ట్ మనం సీలింగ్లో ఇలా చేయాలి. ఫస్ట్ సమానంగా పైపు లోన హోల్లో సరిపడలాగా పెట్టుకొని అప్పుడు లిక్విడ్ ఫ్రీగా వెళ్ళిపోద్ది అన్నమాట. ఎందుకంటే మనం వేసే పైపు లేదా కోరిన బీజం వల్ల ఎటో ఒకవైపు ఆనిపోయే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మనం పైప్ని సమానంగా ఎడ్జస్ట్ చేసి చుట్టూరు సమాన గ్యాప్లో ఎడ్జస్ట్ చేసి అప్పుడు మనం ఇలాగా ఇంట్రో ప్లగ్ లేదా ఇన్నర్ ప్లగ్ రెండు అంటారు, ఇలాగా దాన్ని యూజ్ చేసి ఇలా ప్యాక్ చేసామనుకోండి పైనుంచి మనం కెమికల్ పోసేస్తాం అనమాట. ఆ కెమికల్ కూడా ఎలా కలుపుకోవాలి ఏంటని కూడా మీకు వివరంగా డీటెయిల్గా చూపిస్తాను ఈ వీడియోలోనే. దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. లేదంటే మీరు లేటెస్ట్ అంటే మనకి ఉండే కొద్ది వాటర్లో ఇలాగే చేయమంటారు, గుర్తుంచుకోండి. ఈ వర్క్ చేసుకోకపోతే ఫ్యూచర్లో ఇబ్బంది అనమాట. సో మనం డాక్టర్ ఫిక్స్ G301 అయితే వాడుతున్నాం అనమాట. దీంట్లో ఇక్కడ అంటే 1 లీటర్కి 1 లీటర్ వాటర్ తీసి మనం G2 మనకి ఒంటులాగా అంటే చిక్కగా సీలింగ్స్ లాగా తయారేలాగా కలుపుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా మనకి డ్రిల్లింగ్ మిషన్కి ఆ ఫ్లవర్ ఆయిల్ అంటే మన పెయింటర్స్ పుట్టి కలుతారు కదా ఇంచుమించు ఆ రకంగా తయారవుతుంది మన మిషన్ అనేది. ఈ GP2 బ్యాగ్ అనేది మనం 25 కేజీల్లో వస్తుంది. అలాగే ఈ కెమికల్ మనకి ఫస్ట్ ఇన్నో ప్లగ్ వాడారు కదా 5 కేజీల నుంచి అది కూడా 15 కేజీలు కూడా ఉంటుంది. మనకి అవసరాన్ని బట్టి తీసుకోవాలి, కేజీల్లో కూడా ఉండొచ్చు. నాకైతే లీస్ట్ 5 కేజీలు పడింది కనీసం. సో అలా కలుపుకొని మనం ఒంటులాగా కలిపేసుకొని ఒక డబ్బా తీసుకొని చుట్టూరు మనం సమానంగా పెట్టాం కదా దాన్ని పూసేసుకోవడమే. చూసారా మీకు సిప్ స్మోక్ పెట్టాను, సన్న పీడ అనమాట. సో ఇక మనం పోస్తాం కదా చుట్టూ సమానం గ్యాప్ ఉండడం వల్ల ఆటోమేటిక్గా ఫుల్ అయిపోతూ ఉంటుంది. మీకు ఏమైనా డౌట్ ఉంటే చిన్న చీపురు తీసుకొని చుట్టూరు కూడా చీపురు మొలతో పొడవచ్చు, లేదా మనకి స్క్రూ డ్రైవర్ కానీ ఏమైనా ఉన్నా పొడవచ్చు అనమాట. ఎక్కడైనా అవకాశం ఉండదు, అది చాలా వెయిట్గా ఉంటుంది మన కెమికల్ అనేది. ఈ లిక్విడ్ అలాగే GP2 కెమికల్ వేయడం వల్ల మనం చాలా వెయిట్గా ఉంటుంది అనమాట. ఆ హోల్స్లోకి పర్ఫెక్ట్గా జాయిన్ అయిపోద్ది, అలాగే వెళ్ళి ఫిల్లప్ అయిపోద్ది. కింద మనం ఇంట్రో ప్లగ్ అయితే జాయిన్ చేసాం కదా, కింద సెట్ చేసాం కదా. సో వెంటనే మనం వాటర్ ప్రూఫింగ్ అయితే చేయడం జరిగింది. చూసారు కదా చుట్టుపక్కల కూడా మనకి ఎక్కడ వాటర్ ప్రూఫింగ్ ఈ చెమలే వస్తూ ఉంటాయి, అలా రాకుండా మనం ఏం లేదు. చూసారు కదా కింద పైపులు పెట్టాం, కరెక్ట్గా పాయింట్లు తీసుకున్నాం మనం, దానిపైన మనం వాటర్ ప్రూఫింగ్ అయితే చేసాం. సో ఇప్పుడు మనం ఆ కాంక్రీట్ ఖర్చు అలాగే ఆ సిమెంటు ఆ ఇసుక మొత్తం అంతా కూడా ఆ వెయిట్ తగ్గించాం. దీనివల్ల చక్క పాయింట్లు వస్తున్నాయి. ఆ డబ్బుల్ని మనం ఈ వాటర్ ప్రూఫింగ్లో వాడామన్నమాట. చూసారు కదా మనం ఈ లేటెస్ట్. సో ఈ వర్క్ అందరూ కూడా నేర్చుకోవాలండి. మనం అన్ని చోట్ల కూడా ఇంకా కోర్ మిషన్తో అయితే లేదా ఇది అయితే మామూలుగా పెట్టాం, ఇది కూడా అంతే. ఫిట్టింగ్స్ అంతా కూడా కింద ఇచ్చేసాం అనమాట. దీనివల్ల మీకు ఐడియా ఉంటుంది కదా, వెయిట్ అయితే బాగా తగ్గుతుంది. పాత బిల్డింగ్ కొన్ని క్రాక్లు వచ్చేసే ఉంటాయి, ఆ క్రాక్లలో అవన్నీ వెయిట్ పడకుండా మనం కరెక్ట్గా పాయింట్ కింద ఇచ్చేసి దీన్ని కూడా వాటర్ ప్రూఫింగ్ చేసాం అనమాట. అలాగే లీకేజ్ పైపు ఇక్కడ ఏంటంటే మనకి ఆల్రెడీ బద్దలాగా ఉంది, దానిపైన అక్కడ ఈశాన్య మూల కరెక్ట్గా వచ్చేలాగా ఒక చిన్న పైపు పెట్టి బయట పెట్టి వదిలేసాం అనమాట. దాని మీద మళ్ళీ మనం వాటర్ ప్రూఫ్ లిక్విడ్ అయితే యూజ్ చేసాం. సో ఉండే కొలది మనకి ఫ్యూచర్లో కూడా మొత్తం అంతా కూడా ఇదే వర్క్ అనేది జరుగుతుంది. దయచేసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఈ వర్క్ని తప్పకుండా నేర్చుకోండి. పెద్ద కష్టమైతే కాదు, కొంచెం శ్రద్ధ పెట్టాలి అంతే. అలాగే మనం పాయింట్లు తీసుకున్నప్పుడు అలాగే కోర్ మిషన్తో వేసుకున్నప్పుడు కరెక్ట్గా మనం మెజర్మెంట్లు అవి తీసుకొని కంగారు పడకుండా ఆ హోల్స్ వేసుకుంటే మీకు పని అనేది చాలా సింపుల్గా కూడా అయిపోద్ది అనమాట మీకు. సో అలాగే లేటెస్ట్గా కూడా చేసినట్టుగా ఉంటుంది, వంటలకి చాలా కొత్తగా ఉంటుంది.